దేశాల మధ్య ఉద్రిక్తతలు చెలరేగితే సంతోషపడిపోయేది అమెరికా. ఎందుకంటే అలాగ చిచ్చు రేగితేనే వాళ్ళ దేశంలో ఉన్న 5 ఫ్యాక్టరీలు పనిచేస్తాయి. ఆయుధాలు అమ్ముకోవడానికి వీలవుతుంది. డబ్బులు బాగా సంపాదించుకోవడానికి వీలవుతుంది. తద్వారా భవిష్యత్ రాజకీయాలు చేయడానికి వీలవుతుంది. ట్రంప్ వెనకాల ఉండేది ఆయుధ మాఫియాని, బైడెన్ వెనకాల ఉండేది ఆడియో మాఫియాని. అటు రిపబ్లికన్స్, డెమోక్రాట్స్ ఇద్దరు ఎప్పుడున్నా సరే అధికారంలోకి పేరుకి శాంతి అని చెప్తూ ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలని ఒక దేశానికి ఒక దేశానికి మధ్య రెచ్చగొడతా ఉంటారు. ఇప్పుడు చైనా, తైవాన్ మధ్య యుద్ధ వాతావరణాన్ని రెచ్చగొడుతున్నటువంటి వేళ తాజాగా అమెరికా ఓ పక్కన తైవాన్‌కి ఆర్థిక అప్పిస్తూ ఆయుధాల్ని అప్పిస్తోంది. తాజాగా 420 బాలిస్టిక్ మిస్సైల్స్‌ని ఇప్పుడు చైనీస్ మెయిన్‌ల్యాండ్ కోస్ట్‌కి దగ్గరికి డిప్లీట్ చేసింది అమెరికా. మరొక 420 ఏటీఏసీఎంఎస్ బాలిస్టిక్ మిస్సైల్స్‌ని అక్కడికి పంపించడానికి రెడీ అని చెప్పింది. షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్స్ తైవాన్‌లో మోహరిస్తోంది. క్రిటికల్ టార్గెట్స్‌ని ఛేదించడానికి చైనీస్ మెయిన్‌ల్యాండ్ మీదన ఇవి ఉపయోగపడతాయని చెప్తోంది. టోటల్‌గా ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మిలిటరీ ఫెసిలిటీస్ కోసమేనని చెప్పేసి ఎస్కలేషన్ ఏమాత్రం సహించేది లేదని చెప్తోంది. అమెరికన్ ఆర్మ్స్ సప్లయర్స్‌కి సంబంధించినటువంటి వ్యవస్థలు ఇప్పుడు ఫుల్ పండగ చేసుకుంటున్నాయి. చైనా, తైవాన్‌ల గొడవను అడ్డుపెట్టుకుని.